రాష్ట్రంలో అనధికార ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బ్రతికుండగానే ప్రజలకు నరకయాతన చూపిస్తున్న వైసీపీ నేతల కన్నా శవాలని పీక్కు తినే రాబందులు మేలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ల సురేష్ విమర్శించారు. కార్పొరేటర్ వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు కనకపర్తి విమలను జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ శాసనసభ్యుడు మద్దాలిగిరి, స్థానిక కార్పొరేటర్ ఎక్కలూరి మారుతిరెడ్డిలు తన ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా తమకేమీ సంక్షేమ లబ్ధి చేకూరటం లేదంటూ విమల తన గోడుని విన్నవించుకోవడంతో వైసీపీ నేతలకు ఎక్కడ లేని కోపం వచ్చిందని దుయ్యబట్టారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేని వైసీపీ నేతలు ప్రజలపై, ప్రధానంగా దళితులపై బెదిరింపులకు దిగటం దుర్మార్గమని అన్నారు. ఒక్క అవకాశం అంటే 151 సీట్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక వీళ్ళ వేధింపులు భరాయించలేకుండా పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. 45వ వార్డు కార్పొరేటర్ మారుతి, అతని భర్త కోటిరెడ్డి, అట్లానే టూ టౌన్ ఎమ్మెల్యే మద్దాలగిరి గారు గడప గడప కార్యక్రమంలో పారిశుద్ధ కార్యక్రమాలైన కనపర్తి విమల ఇంటికి వెళ్ళారు. మీకు అన్ని సంక్షేమాలన్నీ అందుతున్నాయంటే లేదు, మాకు విద్యాదీవన రాలేదు, డాక్టర్ డబ్బులు రాలేదు. గిరిజన గారిని అలాగే స్థానిక కార్పొరేటర్ మారుతిరెడ్డి గారిని గడప గడపకు వచ్చినప్పుడు మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు రావట్లేదు, ఈ రోడ్లు బాగలేదు అని చెప్పి ప్రశ్నించడమే తప్పైపోయింది. ఎప్పుడైతే ఆ ప్రశ్నించారో ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికురాలుగా పనుల నుంచి తొలగించారు. ఇంట్లో ఒకవైపు తన భర్త పక్షవాతంతో పడి ఉన్నప్పుడు, ఆ ఇంటికి ఆధారం ఆమె అయినప్పుడు నన్ను విధుల నుంచి తప్పించండి అని చెప్పి కాళ్ళ పడినా కూడా కనికరించిన స్థితిలో కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, వాటిని కఠిన హృదయానికి ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ రోజున ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగాం, ఆమె పరిస్థితి ఎలా ఉందమ్మా అంటే 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎంత మనోవేదన అనుభవించిందో అర్థం చేసుకోవాలి. ఆమె ఒక ఎస్సీ మహిళ. మరి మాట్లాడితే నా ఎస్సీలు అని చెప్పి ఈ వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటారు. మరి అదే ఎస్సీ నాయకులకి మంటలు చేసి డోర్ డెలివరీ చేస్తారు. అదే ఎస్సీలని బోడిగుండు వేసి కూర్చోబెడుతున్నారు. అదే ఎస్సీ నాయకులపై దౌర్జన్యాలు చేస్తారు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అదే ఎస్సీ నాయకులు ఆత్మహత్యలు పురుగొల్పే విధంగా ప్రయత్నిస్తారు. మరి ఇదేనా మీరు ఎస్సీలకు ఇచ్చే న్యాయం? 2019లో గుండెల్లో పెట్టుకొని ఇది మా పార్టీ అని చెప్పి 100కి 90 మంది ఎస్సీలు వైసీపీకి పట్టం కట్టారు. అందుకే మీరు ఈ విధంగా కుట్రకు తీసుకున్నారు ఎస్సీల పట్ల. ఇప్పటికైనా సరే వెంటనే ఆమె కనపర్తి విమల గారిని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఆమె తరపున జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేసి వాళ్ళకి తగిన విధం జరిగేలాగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.